Hello everyone, welcome to our YouTube channel Be Like Bro. సినీ నటి హేమ మనందరికీ సుపరిచితమే. హీరోయిన్స్ కి అక్కగాను అమ్మగాను మరియు హీరోలతో కామెడీ చేసే మెయిన్ రోల్స్ లో యాక్ట్ చేస్తూ మనల్ని అలరిస్తున్న ఈమె ఇద్దరు తెలుగు డైరెక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతి త్రివిక్రమ్ మూవీలో కనిపించే మీరు ఎందుకు ఈ మధ్య ఆయన సినిమాల్లో కనిపించడం లేదు అన్న ప్రశ్నకి ఘాటుగా సమాధానమిచ్చింది హేమ. త్రివిక్రమ్ గారికి నాకు డబ్బు పరంగా గొడవలు వచ్చాయని, అతడి సినిమాల్లో నా క్యారెక్టరైజేషన్ బావుంటుంది కానీ దానికి తగిన రెమ్యునరేషన్ ఇవ్వనందుకే ఆయన సినిమాల్లో నేను యాక్ట్ చేయడం లేదు. అయినా నేనేంటో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తారు. నేను ఒక సినిమాలో యాక్ట్ చేస్తే ఆ సినిమాలో హీరో కోసం 100లో 75 టికెట్లు అమ్ముడుపోతే మిగిలిన 20 లేదా 25 టికెట్లు నా కోసం అమ్ముడుపోతాయని, అందుకే రెమ్యునరేషన్ విషయంలో నా క్యారెక్టర్కి తగ్గట్లు చార్జ్ చేస్తానని. కానీ త్రివిక్రమ్ గారు ఈ డబ్బు విషయంలో నిరాకరించడం వల్లే ఆయనతో విభేదాలు వచ్చాయి. ఆయన ఎదురుగా వస్తున్నా పక్కకు తప్పుకుని వెళ్లిపోవాలనేంత అసహనం వచ్చిందని తెలిపారు హేమ. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి తనకు మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపింది హేమ. ఇక పూరి ఎప్పుడు ఏ సినిమా స్టార్ట్ చేసినా అక్కడ చార్మి దర్శనమిస్తూ ఉంటుంది. పూరి చార్మి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అడిగిన ప్రశ్నకు, అవును, పూరి చార్మిలను అలా చూసి మీరు ఏదేదో అనుకుని ఉండొచ్చు, కానీ నిజానికి వారు మంచి స్నేహితులు. వారి మధ్య ఫ్రెండ్షిప్ చనువుతోనే వారు తరచూ సినిమా లాంచ్లలో, ఆడియో ఫంక్షన్స్ లో మనకు దర్శనమిస్తుంటారు. అంతే తప్ప వారి మధ్య ఇంకేం లేదని. పూరి జగన్నాథ్ ప్రస్తుతం మబ్బుల్లో సూర్యుడిలాగా ఉన్నాడు. ఆ సూర్యుడు బయటకు రావాలంటే ఈ మబ్బులు తొలగిపోవాలని ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసింది. ఇది విన్న వారందరూ హేమ చేసిన ఈ కామెంట్స్ చార్మి గురించేనా అని డైలమాలో పడ్డారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.